వస్తుంది. ఎందుకంటే నూతనమైన సంవత్సరంలో మన చేతిలోంచి దేవుని యొక్క సన్నిధికి అది ఒక మంచి కానుక వెళ్ళడము, అది ఎంతో శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. సంవత్సరం పొడిగినా కూడా మీకు అత్యధికమైన ఆర్థికపరమైన సహాయాలు, సోర్సెస్ పెరుగుతాయి. అది అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వాగ్దానాలు ఉన్నాయి చక్కగాని. అదేవిధంగా ఒక చిన్న కార్డ్స్ కూడా మీకోసం మేము తీసుకొని వచ్చాము. అది పాకెట్ సైజు చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి, వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానంలో క్యాలెండర్ ఉంటుంది, మంచిదండి. అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మనం వాగ్దానాలు చక్కగా సన్నిధిలో తీసుకుంటున్నాము. ఎవరి జీవితంలో అయినా సరే వాగ్దానము నెరవేరిందని చెప్పి ఎవరైనా మనస్ఫూర్తిగా విశ్వసించి మనస్ఫూర్తిగా నమ్మి చేయి చూపించగలరా దయచేసి ప్లీజ్? మేము తీసుకున్న వాగ్దానం మా జీవితంలో నెరవేరింది అని చెప్పి గ్రేట్, నిజంగా గ్రేట్. వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొడదాం. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈ సంవత్సరంలోని వారితో పాటు మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అయితే మీతో పాటు నేను కూడా వాగ్దానము దేవుని సన్నిధిలో తీసుకున్నాను. దేవుని సన్నిధిలో ప్రతి వాగ్దానము నెరవేరుతూనే వస్తుంది. అయితే ప్రత్యేకమైనది ఏంటి అంటే నేను దాన్ని 100% ఫోకస్గా ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు. ప్రార్థన చేసాము, వాక్యము ఒక 10 వచనాల పైకి, ఒక 20 వచనాల కిందకి చదువుకుని ఆ సబ్జెక్ట్ అంతా తీసుకునే వాళ్ళము, ప్రార్థన చేసేవాళ్ళం. వాగ్దానం నెరవేరిపోయేది, కానీ మేము దాన్ని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం కాదు. మన జీవితంలో మనకు తెలియకుండానే ఆశీర్వాదం వస్తూ ఉంటుంది, మేలు వస్తుంటుంది. అది దేవుడు ఇచ్చాడని చెప్పి మనకు తెలియదు. మనం అనుకుంటాం ఏదో ఒక మాట్లాడాము, ఏదో ఒక పని చేసాము, ఏదో ఒక కార్యక్రమం చేసాము, ఏదో ఒక సోర్స్ మాకు ఓపెన్ చేసుకున్నాము, తద్వారా మాకు ఆర్థికపరమైన సహాయం వచ్చింది, మా లెవెల్ కొంచెం దేవుడు పైకి తీసుకొచ్చాడు అనుకుంటాం. కానీ అది వాగ్దానంలో నెరవేర్పులో ఒక భాగం అని చెప్పి మనం గుర్తించలేదు. అయితే లాస్ట్ ఇయర్ సాధారణంగా అన్ని వాగ్దానాలతో పాటు ఒక వాగ్దానం వచ్చాను. నేను సేమ్ అలాగే తీసుకున్నాను. ఆ వాగ్దానము 100% మా జీవితంలోని నెరవేరి పొర్లిపోయిందండి. గట్టిగా క్లాస్ కొడదామా? అది ఎంత పట్టుకుందామన్నా సరే ఆగలేనంత పొంగుదల వచ్చింది. దేవుడు కీర్తన భాగంలో రాయిస్తుంటాడు, ఆ గిన్నె నిండి పొర్లిందంట. తల దగ్గర నుంచి పాదాల వరకు ఎక్కడ చూసినా సరే అందులోని యొక్క నూనె పొంగిందంట. వాగ్దానం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది, చక్కగా ఉంటుంది, కానీ అది కళ్ళకి కట్టినట్టు ఒక ప్రత్యేకంగా అప్పుడు నాకు అనిపించింది దేవుడు వాగ్దానం నెరవేర్పుతో పాటు దాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా మేలుగా మీకు 1% ఇస్తానన్న దేవుడు 10% ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? 10% ఇస్తానన్న దేవుడు 100% మిమ్మల్ని దీవిస్తే ఎలా ఉంటుంది? ఒక్క వాగ్దానం నెరవేర్పు కోసం మీరు చూస్తూ ఉంటే, ఒక చిన్న కార్యక్రమం కోసం చూస్తూ ఉంటే మీకు 4, 5, 10 కార్యక్రమాలు జరిగిపోతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆనందాన్ని నేను ఈ సంవత్సరం 2025లో నేను రుచి చూశాను. వాగ్దానం మీద నమ్మకంతో, విశ్వాసంతో ఒక స్త్రీ ఎలాగైతే దేవుడిని జస్ట్ టచ్ చేస్తే చాలు నా జీవితం మారిపోద్ది, నా రోగం పోతుంది అని చెప్పి విశ్వాసం 100% అలాగుందో, వాగ్దానం తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరబోతుందని చెప్పి నమ్మిక కలిగి తీసుకుందాం. వాగ్దానం చాలా పవర్ఫుల్గా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ యొక్క చిన్న సన్నిధి అనుకోవచ్చు, ఇది చాలా చిన్న సన్నిధి అనుకోవచ్చు, ఒక 50, 60, 70 మంది పడతారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క పాదం ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఎవరైతే ఇక్కడ వచ్చి అడుగు పెడతారో వారి జీవితాలు అంచెలంచెలుగా వారికి తెలియకుండానే మార్పులు చూస్తూ ఉంటారు. మార్పులు జరిగిన తర్వాత ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే అది దేవుని యొక్క చిత్తం. మీ కష్టాలు, కన్నీరు అన్నీ పోతూ ఉంటాయి, కొత్త మార్గాలు తెరవబడుతుంటాయి, ఒక స్థిరమైన మార్గం తెరవబడుతుంటది. అక్కడ మీరు ఆగిపోవద్దు. శ్రేష్టమైన ఫలాల కోసం మీరు ఏం చేయాలి తెలుసా? ఇంకాస్త వాటర్ దేవుడి దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. ఒక చెట్టు ఎలాగైతే జీవం కలిగి ఉంటుందండి, చెప్పండి, చెట్టు ఎలా జీవం కలిగి ఉంటుంది? అది భూమిలో చక్కగా వేళ్ళు ఉంచుకుని వాటర్ని స్వీకరించి పచ్చగా ఎదుగుతూ ఉంటుంది.
పచ్చగా. ఆ వాటర్ ఎప్పుడు తడి అక్కడ తగులుతూ ఉండాలి ఆ వేళ్ళకి. అక్కడ వాటరే లేని కారణం వస్తే ఆ చెట్టు త్వరగా ఎండిపోతుంది. ఆ వాటర్ దేవుని సన్నిధిలో మనం పుంజుకుంటూ ఉండాలి, పీలుస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మన యొక్క వేరు ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మన వేరు ఎక్కడ ఉండాలో తెలుసండి, మన హృదయం ఎక్కడ ఉండాలో తెలుసు, దేవుడి సన్నిధిలో ఉండాలి. అది మిమ్మల్ని ఎంతగానో అంచెలంచెలుగా హెచ్చిస్తుంది పైకి. మీకు తెలియదు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దగ్గర ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ యొక్క స్థానము, మీ యొక్క పొజిషన్ చూసుకుంటే దేవుడు నిజంగానే నన్ను అభివృద్ధి చేశాడని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పాలంతే. అంత గొప్ప రక్షణ మన చిన్న సన్నిధిలో ఉంది. ఇక్కడతో ఆగట్లేదు. ఏంటో తెలుసంటే, 2వ రాకడలో దేవుడు వచ్చిన టైంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైతే 800 కోట్ల మంది ఉన్నారు. అందులో మన సంఘస్థులందరం కూడా జస్ట్ అలా తేలికపాటిగా తెలియకుండా అలా లిఫ్ట్ చేయబడతాం. ఆ పరిస్థితి చూసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ కార్యక్రమం జరగబోతుంది. చిన్న సన్నిధి అనుకోవద్దు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. ఆత్మీయమైన ఆశీర్వాదం ఇక్కడ కనబడుతుంది. మిమ్మల్ని ఆత్మీయంగా దేవుడికి దగ్గరగా చేసే పరిస్థితులు ఇక్కడ కనబడుతుంటాయి. నిస్వార్థమైన సేవ ఇక్కడ జరుగుతుంది. అలాంటిది చిన్నదైనా పర్వాలేదు. దేవుడు ఏం చేస్తాడండి, ఎక్కడ 2-3 ఉంటే చాలు అంటున్నాడు. నన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవాళ్ళు 2 ఉంటే చాలు. నేను ఎక్కడున్నా సరే అక్కడికి వచ్చి ఏం చేస్తాను, వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను, ఆ వాక్యాన్ని వింటాను. వాళ్ళు ఎలా సంభాషించుకుంటా నేను చూస్తాను. అంత గొప్ప తగ్గింపు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక మనం కూడా ఏం చేయాలండి, చక్కగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుని, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని చెప్పి తీసుకోండి. మళ్ళీ ఇదే సమయానికి నెక్స్ట్ ఇయర్లో 2027లో ఆ వాగ్దానం నెరవేర్పు మీ జీవితంలో జరుగుతుంది. విశ్వసించిన వారి జీవితంలో కార్యాలు అద్భుతంగా జరుగుతాయండి. విశ్వాసంలోనే తేడా ఉంటుంది. విశ్వసించడంలోనే నిజమేమో, ఏమో జరుగుతుందేమో, జరగచ్చేమో, వాళ్ళకి జరుగుతుందేమో, మాకు జరుగుతుందో తెలియదు అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. జరుగుతుంది అనుకోండి. ఎందుకంటే మనకున్న విల్ పవర్ ఎంతో తెలుసా. అంతా పాజిటివ్గా ఆలోచిస్తే మన చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతాయి అంట. నో అనుకుంటే అన్ని నో అయిపోతాయి అంట. ఎస్, దేవుడు చేయగలడు. నా దేవుడు నాకు ఒక కార్యము చూపించగలడు, ఒక మంచి అద్భుతమైన కార్యం నా జీవితంలో చేయగలడని చెప్పి నమ్మాలి. అదే విశ్వాసంతో, అదే తలపుతో, ఇంకా ఎటువంటి రెండో థాట్ లేకుండా దేవుని యొక్క వాగ్దానం తీసుకోండి. అది మీ జీవితంలో నిండుగా మెండుగా నెరవేరును గాక. ఆమేన్. మనందరం ఆశీర్వాదంలోకి వెళ్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఒక్క 10 నిమిషాల పాటు మనందరం కూడా చక్కగా దేవుని కార్యక్రమంలోకి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఆనందంగా, సంతోషంగా నూతనమైన 2026ని ఎదుర్కొందాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఒక పాట పాడుకుంటూ దేవునికి శ్రేష్టమైన కానుకలు సమర్పించుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేద్దాం. అందరూ లేచి నిలబడదాం.